కదా, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? రేవంత్ రెడ్డి పరిపాలన కొంత బీఆర్ఎస్ కంటే కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. పర్వాలేదు అనిపిస్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్, అవును. దాంతో పాటుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందా, కాంగ్రెస్ వస్తుంది అంటారా? ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కాంగ్రెస్ కొద్దిగా పనులు నడుస్తున్నాయి కాబట్టి కొంతవరకు అయితే కాంగ్రెసే రావచ్చు అన్న ఆలోచన కొద్దిగా జనంలో ఉన్నది. అది జనంలో కొద్దిగా ఉన్నది. ప్రజలంతా బీఆర్ఎస్ కావాలి అని అంటారని చెప్పి కేటీఆర్ అంటుండు కదా, మరి నిజమే అంటారా అవి? ఏమండి ప్రజలకి బీఆర్ఎస్ ఇక అంటారండి, ఎవరి వాదన వాళ్ళది ఉంటది. కానీ ఇప్పుడు జనం కూడా చూసేది ఏంటంటే పాలన ఎట్లున్నది, పనులు ఎలా జరుగుతున్నాయి, ఎవరికి న్యాయం జరుగుతుంది, పేదవారు ఎట్లున్నారు, ఇంతకుముందు జరిగిన అధికారంలో ఉన్న పార్టీ ఎలాంటి పనులు చేసింది, ఇప్పుడున్న పార్టీ ఎలాంటి పనులు చేస్తుంది అనేది ప్రజలు గమనిస్తున్నారు. దాన్ని బట్టి ఏ పార్టీ ఎవరు వస్తారు అనేది మనం ఎవరు ఖచ్చితంగా చెప్పలేము. ఇప్పుడున్న పరిస్థితులలో కొన్ని పనులు నడుస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే ఎన్నికలలో, స్థానిక ఎన్నికలలో రావచ్చు, కాంగ్రెసే రావచ్చు. అంటే కాంగ్రెస్ వస్తే అధికారంలో ఉంది అని కాంగ్రెస్ వస్తుందా, ప్రజలు అభిప్రాయ ప్రకారం వస్తుందంటారు? ఇక అందరి భావన చెప్పాలంటే మనం చెప్పలేము కదా. కొంతవరకు అయితే పబ్లిక్ టాక్ ఏంటంటే కొంతవరకు కాంగ్రెస్ పాలన రావచ్చు అన్నది ఉన్నది కొంతవరకు అయితే. అంటే బీఆర్ఎస్ ఒకవేళ అధికారంలోకి వస్తే అంటే మన స్థానిక ఎన్నికల్లో మరి జరిగే పనులు అనేసి అనుకూలంగా జరుగుతాయంటారా? మరి ఇక దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకవేళ కాంగ్రెస్ కు రావచ్చు.